హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కదా. చూసారు కదా బ్యూటిఫుల్ కేక్ని చేసుకుంటాం. న్యూ ఇయర్ అంటేనే ఎక్కువగా కేక్స్ అవి చేసుకుంటుంటారు కదా. బయట నుంచి తెచ్చుకుంటాము. ఈ సీజన్లో అయితే అసలు దొరకవు కూడా దాదాపు. సరే అని చెప్పేసి మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు జస్ట్ ఆయిల్ని టిన్కి ముందరగానే నేను అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. అప్పుడప్పుడు హడావిడి లేకుండా అన్నమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా మైదాని గ్రీజ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇట్లా మైదాని కూడా ఇట్లా మొత్తం టిన్ అంతా అయ్యేటట్టు చేసుకుందాము. ఇయర్ అయిపోవచ్చింది కదండి. ఇయర్లో చాలా నేర్చుకున్నాము. ఏం చేయాలో కూడా అర్థం కాని టైం నుంచి ఏం చేయాలో అనే క్లారిటీ తెచ్చుకునేంత వరకు వచ్చాం కదా. సో ఇప్పుడైతే కేక్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చాలా జ్ఞాపకాలే ఇచ్చింది మనకి ఇయర్. ఇందులో నేను 1 కప్పు డార్క్ చాక్లెట్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు పంచదార వేసుకున్నాను. 1 కప్పు పాలు వేసుకున్నానండి, కాచినవి పాలవి. అట్లానే ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి. అది 1 ప్యాకెట్ వేసుకున్నాను, 2 రూపీస్ ప్యాకెట్. ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కాఫీ పౌడర్ వల్ల. మీ దగ్గర కనుక డార్క్ చాక్లెట్ లేకపోతే కోకో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. 1 కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ అయితే కంపల్సరీ అండి. మా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది, సో నేను చాక్లెట్ చేశాను. ఇట్లా బాగా తిప్పుకోవాలండి, మొత్తం అంతా మెల్ట్ అయ్యేటట్టు. బాగా చూసారా, చాలా స్మూత్గా అయింది. ఇట్లా అయిన తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. ఈ పెరుగు వేయటం వల్ల మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది. ఒక చిన్న ఆయిల్ అండి, ఇది రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసిపోయేటట్టు పెరుగు అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండేటట్టు మంచిగా ఇట్లా తిప్పుతూనే ఉండాలండి. మీ దగ్గర బీటర్ ఉంటే కనుక బీటర్తో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బీటర్ లేదు, సో ఇది ఇట్లా చేస్తున్నాను. బాగా తిప్పుకోవాలండి. ఇయర్ కూడా ఈరోజు రేపే కదండి, లేనిది న్యూ ఇయర్కి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆల్రెడీ మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి 30 నైట్ వస్తుంది. నైట్ కూడా కానీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుందండి. మీరు ముందుగా చేసుకోవాలి కదా. మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు అన్నీ 1 కప్పు తీసుకున్నాం కదా. మైదా వచ్చేసి 2 కప్స్ తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇట్లా 2 కప్స్ తీసుకొని బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్ అట్లా వేసుకున్నాను. ఇది కూడా మొత్తం అంతా జల్లించుకోవాలండి. ప్రతిదానికి ఇక్కడ జల్లించుకోవాలండి. ఇవి వేసుకునేటప్పుడు పౌడర్స్ ఇట్లా వేసుకునేటప్పుడు ఎక్కడ ఉండలు కట్టకుండా అట్లా ఉంటుంది. ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది. సో దీన్ని కూడా ఇట్లానే విస్కర్తో ఇట్లా బాగా కలుపుకోవాలి. మీకు ఇది కూడా ఇక్కడ కొంచెం హార్డ్గా అనిపిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ బీటర్ ఉంటుంది కదా, దాంతో అయినా మనం బీట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో చేసిన తర్వాత నేను చేశానన్నమాట బీటరు. ఓకేనా. ఇలా మొత్తం అంతా బాగా స్మూత్ టెక్స్చర్ రావాలండి. ఇది అసలు బాగా సిల్కీ స్మూత్గా రావాలి. మనం ముందుగానే ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా బౌల్, ఇందులో వేస్తున్నాను నేను. ఈ హార్ట్ షేప్ చేస్తున్నాను అనమాట. అయితే ఇందులో పూర్తిగా పై వరకు వేయకూడదండి, హాఫ్ వరకే వేసుకోవాలి. కేక్ అనేది బాగా పొంగుతుంది కదా. ఇట్లా హాఫ్ వరకు వేసుకొని ఇట్లా ట్యాప్ చేయాలి. నా దగ్గర ఓవెన్ ఉందండి. ఇది ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ 180 degreesలో 35 మినిట్స్ టైం సెట్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. నా దగ్గర ఓవెన్ ఉంది. మీ దగ్గర ఓవెన్ లేకపోయినట్టయితే చూసారా, నాకు ఇంకా మిగిలింది. సో ఓవెన్ లాగిన్న పెట్టాను. ఇక్కడేమో నేను డైరెక్ట్గా కుక్కర్లో పెడుతున్నానండి. ఇది కూడా కొంచెం సేపు ముందలే నేను హీట్ చేసుకున్నాను. లోపల హైట్గా డైరెక్ట్గా కింద పెట్టకుండా ఏమన్నా మీ దగ్గర ఏమన్నా బౌల్స్, నా దగ్గర బౌల్ ఏం లేదు. సో అందుకని బౌల్ని ఇట్లా బౌల్ ఇచ్చేసి దానిపైన గిన్నె పెట్టానమాట. ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఈ బౌల్కి కూడా ముందరగానే గ్రీజ్ రాసుకొని మైదా అంతా రాసుకున్నాను అనమాట. సో ఆ 2 కేక్స్ బేక్ అయ్యేలోపు మనం దానిపైన క్రీమ్ అనేది మనం రెడీ చేసుకుందాము. క్రీమ్ కూడా చాలా ఈజీ అండి.
నా దగ్గర ఈ డార్క్ చాక్లెట్స్ కూడా ఉన్నాయండి. మీ దగ్గర ఇవి కనుక లేకపోయినట్టయితే కోకో పౌడర్ అండి. ఇక్కడ కూడా కోకో పౌడర్ యూజ్ చేయొచ్చు. అసలు మెయిన్ ఇక్కడ కోకో పౌడర్తోనే యూజ్ చేయాలి. కానీ డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి అంటే పిల్లలు ఉన్న దగ్గర నుంచి పిల్లలు తినేస్తున్నారని చెప్పేసి అవి ఇట్లా యూజ్ చేసేస్తున్నాను. దగ్గుతున్నారు కదండి, ఇప్పుడు అంతా కోల్డ్ కదా, సో వింటర్ సీజన్ అని చెప్పేసి ఇది ఇట్లా యూజ్ చేసేస్తున్నాను. ఆ చాక్లెట్స్లోనే పాలు, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నాను. అట్లానే ఇది కార్న్ఫ్లోర్ అండి, ఒక 1.5 స్పూన్ వేసానమాట కార్న్ఫ్లోర్. ఇది వేయటం వల్ల బాగా థిక్గా అయ్యి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది మన కార్న్ఫ్లోర్ వేయటం వల్ల. ఇక్కడ చాక్లెట్స్ అనేది వేసాను, కానీ మీకు దగ్గర చాక్లెట్స్ లేకపోతే కోకో పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఒక 1/2 కప్ అట్లా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ప్యాన్లో అంతా కలుపుకొని, కోకో పౌడర్ ఉంటే కనుక మొత్తం అంతా అప్పుడే కలిసిపోయేది. చాక్లెట్స్ అవటాన కరగలేదు ఇక్కడ. ఇది వేడి చేసే కొద్ది ఇట్లా కరుగుతుంది అనమాట. ప్యాన్ మీద వేడి చేసుకుంటూ ఇట్లా మంచిగా కలుపుకుంటూ పోవాలండి. కోకో పౌడర్ అయితే ఇంకా ఈజీగా ఉండేది. నేను ఈ చాక్లెట్స్ వేయటానా అదంతా కలవటానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇదంతా వాటర్గా ఉన్నాయి కదా, ఒక 10 నిమిషాలు బాగా మరిగిస్తే మీడియం ఫ్లేమ్ మీద మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఈ క్రీమ్ కూడా చాలా థిక్గా ఉండి బాగా లేయర్స్ మీద వేయటానికి బాగా మంచిగా అవుతుంది. మీకు కనుక ఇందులో పాలకు బదులుగా క్రీమ్ దొరుకుతుంది కదా, ఫ్రెష్ క్రీము, అది వేసుకుంటే ఇంకా సిల్కీ స్ట్రక్చర్ ఉంటుంది. పాలు లేవు, అట్లనే ఫ్రెష్ క్రీమ్ కూడా లేదు అని అనుకుంటే కనుక మన వాటర్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది కొంచెం మారుతుందండి. కనీసం పాలు ఉంటే పాలు, లేకపోతే వాటర్, లేకపోతే అసలు మెయిన్గా ఫ్రెష్ క్రీమ్ అయితే ఇంకా చాలా మంచిది. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే మంచి రిచ్ లుక్ వస్తుంది. చూసారా, ఒక 10 నిమిషాలకి ఇట్లా థిక్గా అయింది. ఈ థిక్గా అయిన దాన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఈ క్రీమ్ అనేది ఆరిపోతే ఇంకొంచెం థిక్గా అవుతుంది. చూసారా, ఇట్లా ఆరిపోయింది. ఒక పావు గంటకి ఇట్లా ఆరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని, అంటే మన క్రీమ్ ఇట్లా అప్లై చేయడానికి ఇట్లా ఉండలుగా ఉంది కదా, కొంచెం లైట్గా, ఎక్కువ లేదు, కానీ అదే మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి చాలా సిల్కీగా జారిపోయేటట్లు అట్లా అవుతుంది, మంచి క్రీమ్ లుక్ వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను మిక్సీ వేస్తున్నాను. చూసారా, మిక్సీ వేయగానే ఎంత క్రీమీ స్ట్రక్చర్ ఎట్లా వచ్చిందో, చాలా స్మూత్గా. సరే, ఇప్పుడు కేక్స్ అయినాయో లేదో చూద్దాము. కేక్స్ కూడా అయినాయండి. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది, చూద్దాము. ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఒక టూత్పిక్ కానీ ఒక చాక్ కానీ ఏదైనా ఉన్నా, చూసారా, హాఫ్ వర్క్ వేస్తేనే ఇట్లా పై వర్క్ అయింది. సో అందుకేనండి నేను ముందరగానే చెప్పింది, హాఫ్ వర్క్ వేస్తే సరిపోతుందని. అది ఎక్కువగా ఉందని చెప్పేసి నేను కుక్కర్లో కూడా వేశాను. చూసారా, అసలు చాక్ కూడా ఎక్కడ అంటుకోలేదు. కొంచెం ఆరాలండి, ఇదంతా డిమోల్డ్ చేయాలంటే మనం ఆరాలి. ఇది కొంచెంసేపు ఆరిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాము. ఇంకా కొంచెం అంటుతుంది, అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ పెట్టాను. అట్లానే కుక్కర్లోది కూడా ఎట్లా ఉందో ఏంటో చూద్దాము. కుక్కర్లోది కూడా సరిపోతున్నట్టుందండి, కొంచెం లైట్గా ఉంది. లేదులేండి, ఇంకా తీసేయచ్చు. ఇది కుక్కర్లో అది బాగా వచ్చింది, ఇంకా ఓవెన్లోదే ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో ఇట్లా అయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం తీసేసాను. ఇవి 2 ఆరినాయి కూడా, మీకు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఆరిన తర్వాత ఇట్లా చూసారా, కొంచెం లూజ్ వచ్చింది. చూసారా, కింద చుట్టూ కార్నర్స్ ఆరిపోయిన తర్వాత కొంచెం లూజ్ అనేది వస్తుంది. అట్లా చుట్టూ చాక్తో ఇట్లా అనుకుంటే కనుక త్వరగా డిమోల్డ్ అవుతుంది, ఊడొస్తుంది అనమాట. ఓకేనా, మీకు న్యూ ఇయర్కి మనం ఇంట్లోనే చేసుకొని మన చేతులతో మనమే చేసుకొని మొత్తం అంతా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు బయట ఈ టైంలో దొరకటం కూడా చాలా కష్టం కదా. ఓకే, ఇది వచ్చేసి నేను లేయర్స్గా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్లఫీగా ఉంది కేక్ కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓకే, ఇది కూడా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఇది లేయర్స్గా కట్ చేస్తాను. దానికి దారంతో కట్ చేస్తానండి. ఇట్లా మిడిల్లో ఒక లేయరే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా చుట్టూ ఇట్లా దారం పెట్టేసి ఇట్లా 2 వైపుల నుంచి సమానంగా లాగుతూ వెళ్తుంటే మనకి కట్ అవుతుందండి.
మంచిగా వస్తుంది కట్ అయ్యి కూడా. చూడండి ఒకసారి నేను తీస్తాను, చూసారా సమానంగా వచ్చింది. మధ్యలో కొంచెం వేడిగా అనిపిస్తుంది కానీ వచ్చేస్తుందండి. ఇట్లా నా దగ్గర కింద రొటేట్ టేబుల్ ఉంది. నేను ముందుగా షుగర్ సిరప్ చేసుకున్నానండి. షుగర్ సిరప్ చాలా ఈజీ అండి చేసుకోవటము. ఇది కూలింగ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ జస్ట్ కొంచెం పాకంలా కొంచెం లైట్గా తీగ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇది చూసారా, ఇందాక నేను చేశాం కదా, మనం క్రీమ్ చేసాం కదా, అదనమాట. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది వేడి చల్లారేలోపు ఆ క్రీమ్ కొంచెం కూలింగ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానమాట. సో ఇట్లా అప్లై చేసుకొని మళ్ళీ మనం కట్ చేసిన ఇది మళ్ళీ పైన పెట్టేసి పైన కూడా మళ్ళీ షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే మిడిల్లో చూసారా ఇట్లా ఘాట్స్ పెడుతున్నాను. ఇట్లా ఘాట్ పెడితే మధ్యలో కూడా షుగర్ సిరప్ అనేది వెళ్తుందనమాట. అట్లా వెళ్తే లోపల కూడా మంచి స్వీట్గా మంచి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అట్లా ఉంటుందన్నమాట. మీకు చెప్పడానికి రావట్లేదు కానీ చాలా స్మూత్గా ఉంటుంది. ఇట్లా మంచిగా కేక్ అంతా అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా క్రీమ్, అదే మొత్తం కేక్ అంతా అప్లై చేస్తున్నాను చుట్టూ రౌండ్గా. ఈ చాక్తో నీట్గా, మన దగ్గర అన్నీ ఉండవు కదండి, సో మనం ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చాక్లెట్ ఇదండి పౌడర్, మన గ్రేట్ చేసుకున్నాను డార్క్ చాక్లెట్ని చుట్టూ కార్నర్స్లో అప్లై చేద్దామని చెప్పేసి. ఇది మనం న్యూ ఇయర్ క్లాస్ వేసుకున్నాం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక స్టిక్ తగిలించుకుంటే ఇంకా సరిపోతుంది. డార్క్ చాక్లెట్ కేకే కదా, ఇది మొత్తం అంతా చాక్లెటే వాడాను. ఈ వైట్ చాక్లెట్తో మనం ఏమన్నా కావాలంటే రాసుకోవచ్చు. ఇదైతే నేను నా ఛానల్ త్వరగా 1Kకి వెళ్ళాలని చెప్పేసి ముందుగానే నేను 1K అని రాసుకుంటున్నాను. మీకు హ్యాపీ న్యూ ఇయర్ కావాలనుకోండి హ్యాపీ న్యూ ఇయర్ రాయండి, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. మన హ్యాపీ న్యూ ఇయర్కి మనమే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అది కూడా నేను మీకు 2 వేస్లో కూడా చూపించాను, కుక్కర్లో అలాగే ఓవెన్లో 2 టైప్స్ చూపించాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. రేపటి న్యూ ఇయర్కి మీరే మీ చేతులతో స్వయంగా ఇంట్లోనే కేక్ తయారు చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది కేక్ మాత్రం. చూసారా, ఇదన్నమాట ఈరోజు వీడియో. చాలా బాగా వచ్చిందండి కేక్. థ్యాంక్ యూ.